వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జోన్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మనము తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జోన్ల వ్యవస్థ అనేది ఉండేది. అయితే ప్రజెంట్ ఈ జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ యొక్క 4 జోన్ల వ్యవస్థను 6 జోన్ల వ్యవస్థగా మార్చడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క మారున్న తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు. ఓకే, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్పై మరో సమావేశం ఏర్పాటు చేయనున్న నేతలు. అంటే 6 జోన్లను ఏర్పాటు చేయనున్నారు మనకి దీనికి సంబంధించి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 175 సవరణ ప్రతిపాదనపై సోమవారం సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ సర్వీస్ కార్యదర్శి పి భాస్కర్ అధ్యక్షన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ, పోస్ట్ క్యాడర్లపైన ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పడం జరిగినది మనకి. అయితే దీంట్లో భాగంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లాను కాకినాడ జోన్లకు తీసుకురావాలా అండ్ విశాఖపట్నం నుండి జోన్లో ఉంచాలా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే మనకి ఏమైతే ఏదో ముందో ఈ యొక్క 4 జోన్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క 4 జోన్లను 6 జోన్లుగా మార్చడం జరిగింది. దీంట్లో భాగంగా 2 మల్టీ జోన్లు కూడా మార్చడం జరిగింది. ఈ యొక్క 4 జోన్లను ఏం చేశారు సార్ అంటే 2 మల్టీ జోను అండ్ 6 జోనల్ వ్యవస్థను మార్చడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మల్టీ జోన్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3 అనే దాన్ని చేర్చారు. అంటే మల్టీ జోనల్ వ్యవస్థలో 3 జోనల్ వ్యవస్థ ఉన్నాయి, 1, 2, 3. అదే మొదటి జోనల్ వ్యవస్థలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మాన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. అంటే మొదటి దాంట్లో చూసుకుంటే మనకి మొత్తం ఒక 4 జిల్లాలతో 5 జిల్లాలతో ఇచ్చేశారు. రెండవ జోన్లో, మల్టీ జోన్లో సెకండ్ అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ అనేది పెట్టడం జరిగింది. అయితే 3వ జోన్ వ్యవస్థలో మల్టీ జోన్ 1లో 3వ జోన్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా డిస్టిక్ అనేది పెట్టడం జరిగింది. అయితే మల్టీ జోనల్ 2లో మనకి 4వ జోను, 5వ జోను, 6వ జోన్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో మల్టీ జోన్ 2లో ఫస్ట్ జోన్లో 4వ జోన్లో గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఉండడం జరిగింది. ఇంకా 5, 6 జోన్లలో రాయలసీమ జిల్లాలు ఉండడం జరిగింది. అయితే 5వ జోన్లో మల్టీ 2 జోన్లో 5వ జోన్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లా. అయితే 6వ జోన్లో నంద్యాల, అనంతపూర్, కర్నూలు, శ్రీ సత్యసాయి అనేవి ఉండడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి 2 మల్టీ జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీంట్లో మల్టీ జోనల్ వ్యవస్థలో 1లో 1, 2, 3 జోన్ల వ్యవస్థలు ఉన్నాయి. అయితే మల్టీ జోనల్ సెకండ్లో మనకి 4, 5, 6 ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త దీనిపైన ఇచ్చేయండి మనకి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్ళిపోతానన్నా, మయన్మార్లో జంటు మరో 6 నెలల పాటు అత్యవసర పరిస్థితిని పొడిగించడం జరిగినది. ఇటీవల చూడండి, మన భారతదేశానికి సరిహద్దుగా ఉండే దేశం ఏది సార్ అంటే మయన్మార్ అనే దేశం. ఈ మయన్మార్ అనే దేశం సరిహద్దుగా ఉండడం జరుగుతుంది. అయితే ఇటీవల ఈ మయన్మార్ అనే దేశంలో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఏది సార్ మనకి ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం పైన ఆ దేశం యొక్క, మయన్మార్ దేశం యొక్క నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ దేశంలో ఈ యొక్క ఏం చేస్తుంది సార్ అంటే అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అయితే ఇది ఇటీవల ఆగస్టు నాటికి ముగిసే సమయం ఉంది. అందువలన ఈ అత్యవసర పరిస్థితిని ఇంకో 6 నెలల పాటు పొడిగించడం జరిగినది. అంటే ఇటీవల ఈ యొక్క మయన్మార్ అనే దేశంలో ఇటీవల ఎవరు సార్ మనకి అంటే ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ యొక్క సైనిక పాలన లేదా ఈ యొక్క ఎమర్జెన్సీ
అత్యవసర పరిస్థితిని విధించారు. దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క 6 నెలల పాటు పొడిగించారు. దాంతోపాటు ఆగస్టు 23 నాటికి ఈ యొక్క దేశంలో, ఏ దేశంలో, మయన్మార్ అనే దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగినది మనకి. ఓకే, ఆలస్యం అవ్వడం జరిగింది. కూడా అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మైండ్స్ కేవ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు సార్ అంటే మైండ్ సేవ్. 6 నెలల పాటు అత్యవసర పరిస్థితిని పొడిగించారు. దాంతోపాటు డావ్ ఆంగ్ సన్ సూకీ ఎన్నిక అయిన ప్రభుత్వాన్ని సైన్యం తొలగించినప్పుడు ఫిబ్రవరి 2021లో మొదటిసారి అత్యవసర పరిస్థితిని విధించారు. మయన్మార్లో మొదటిసారిగా 2021 ఫిబ్రవరిలో ఎమర్జెన్సీని విధించడం జరిగింది అని చెప్పవచ్చు మనకి. ఓకే, దానితో పాటు చూడండి, మన భారతదేశంలో, భారత రాజ్యాంగంలో ఈ ఎమర్జెన్సీ గురించి చూస్తే మనకి 352 ఆర్టికల్. ఓకే, భారతదేశం గురించి చూస్తే 352 ఆర్టికల్, 356 ఆర్టికల్, 360 ఆర్టికల్ అనేవి ఉన్నాయి మనకి. దీంట్లో 352 ఆర్టికల్ ప్రకారం మనకి ఏముంది సార్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 356 ఆర్టికల్ ప్రకారం ఏముంది సార్ అంటే మనకి రాష్ట్రపతి పాలన అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటారు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ 356 ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. దాని తర్వాత 360 ఆర్టికల్ ప్రకారం ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క ఎమర్జెన్సీ ఇక నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పటిదాకా 352 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో మొత్తం 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఒకటేమో నెహ్రూ కాలంలో విధించడం జరిగినది, ఒకటేమో నెహ్రూ కాలంలో ఈ చైనా భారత్ యుద్ధం కారణంగా విధించారు. రెండవది ఇందిరాగాంధీ కాలంలో 2 సార్లు నేషనల్ ఎమర్జెన్సీని విధించారు మనకి. అయితే ఒకటి మనకి పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం కారణంగా, రెండవది ఇండియాలో అంతర్కల్లోలాల పరిస్థితిలో భాగంగా ఇచ్చేయడం జరిగినది. ఓకే, దాని తర్వాత రాష్ట్రపతి పాలన, ఇది దాదాపుగా 125 సార్ల కంటే ఎక్కువ విధించారు మనకి ఈ యొక్క రాష్ట్రపతి పాలన. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మనకి ఈ యొక్క రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించడం జరిగినది. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించడం జరిగినది. ఇంకా నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీ అంటారా, ఆంధ్రప్రదేశ్లో భారతదేశ వ్యాప్తంగా నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీ ఇప్పుడు దాకా విధించలేదు. ఓకే, ఇది కాస్త జాగ్రత్త చూడండి. ఇటీవల ఏ దేశంలో సైనిక అత్యవసర పరిపాలన విధించడం జరిగింది, పొడిగించారు అంటే మనకి మయన్మార్లో మొదటిసారిగా 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సన్ సూకీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని సైన్యం తొలగించి మొదటిసారిగా ఇచ్చేశారు. కానీ కొంచెం జాగ్రత్త చూడండి, ఇటీవల మయన్మార్ అనే దేశానికి దేశానికి భారతదేశ సహకారంతో ఒక పోర్టు నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. భారతదేశం ఏ దేశంలో ఇటీవల పోర్టును ఏర్పాటు చేసింది సార్ అంటే మయన్మార్ దేశంలో ఒక పోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అంతర్జాతీయ ఒప్పందం కూడా ఉంది ఇండియాకి మయన్మార్కి మధ్య ఉన్న ఒప్పందాన్ని ఏమంటాం సార్ అంటే యుడాంబు ఒప్పందం అంటాం. 2 దేశాల సరిహద్దులో మనకు కుదిరిన ఒప్పందం. అంటే ఆ దేశస్తులు భారతదేశ వ్యవహారాల్లోకి, మయన్మార్ దేశ వ్యవహారాల్లోకి తల జోడ్చకూడదు. అండ్ మయన్మార్ అండ్ భారత్ మధ్య ఒక స్వేచ్ఛా సరిహద్దు కూడా ఉంది. ఏ 2 దేశాల మధ్య స్వేచ్ఛా సరిహద్దు ఉంది సార్ అంటే భారత్ అండ్ మయన్మార్ మధ్య స్వేచ్ఛా సరిహద్దు కూడా ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే,
కొంచెం జాగ్రత్త, ఇక్కడ మన కరెంట్ అఫైర్ కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 6.23 కోట్ల లోన్లు మంజూరు చేయబడి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ముద్రా యోజన. ఇటీవల జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడం జరిగింది కూడా. అయితే ముద్రా యోజనలో భాగంగా మనకి ఈ యొక్క 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా మనకి ఈ యొక్క 6,23,00,000 రుణాలు మంజూరు చేయడం జరిగినది. అయితే ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన లక్ష్యం 10 లక్షల రూపాయల వరకు కొత్త మరియు ఇప్పటికే ఉన్న మైక్రో యూనిట్లు లేదా సంస్థాగత సంస్థలకు ఫైనాన్స్ అందించడం. ఏవైతే ఆ యొక్క ఆర్గనైజేషన్స్ ఉంటాయో మనకి, అంటే 10 లక్షల వరకు కొత్తది మరియు ఇప్పటికే ఉన్న మైక్రో యూనిట్స్ లేదా సంస్థాగత సంస్థలకి ఫైనాన్స్ అంటే లోన్లను మంజూరు చేసేదే ఈ ముద్రా యోజన అని చెప్పవచ్చు మనకి. ఓకే, అయితే ఈ ముద్రా యోజన కింద ఎవరైనా రుణాలు పొందాలనుకుంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్ను నుండి పొందవచ్చు. ఎందుకు సార్ అంటే ఏవైతే ఇప్పటికే ఉన్నా లేదంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆ సంస్థాగత సంస్థలకు సంబంధించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు ఇస్తుంది సార్ అంటే 10 లక్షల రూపాయల వరకు ఈ లోన్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఓకే, దాని కింద మనకి ఈ 2022-23 సంవత్సరానికి 6,23,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. కాంగ్రెస్ నేత మాజీ స్పీకర్ వక్కం పురుషోత్తమన్ కన్ను మూయడం జరిగినది. అంటే ఇటీవల మనకి కాంగ్రెస్ నేత మాజీ స్పీకర్ వక్కం పురుషోత్తమన్ అనే వ్యక్తి ఏమయ్యారు సార్ అంటే తను కన్ను మూయడం జరిగినది. ఇతను కాంగ్రెస్ నాయకుడు అండ్ మిజోరం గవర్నర్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. మిజోరం గవర్నర్గా పనిచేయడం జరిగినది. దాంతోపాటు అండమాన్ నికోబార్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 1971 నుంచి 77 వరకు, 1980-81 నుంచి అండ్ 2004-06 మధ్య కేరళ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేయడం జరిగినది. దాని తర్వాత అతను 1982-84, 2001-04 మధ్య కేరళ శాసనసభ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగినది. ఇతను కనుమూయడం జరిగినది మనకి. ఇతను మిజోరం గవర్నర్, అండమాన్ నికోబార్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశాడు. అంటే మనకి కేంద్ర పాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం, ఎందుకంటే మొత్తం కూడా కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి. అయితే భారతదేశంలో మొదటి స్పీకర్, లోక్సభ స్పీకర్ ఎవరు సార్ అంటే మనకి జీవి మౌలాంకర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఎవడు సార్ మొట్టమొదటి భారతదేశానికి పార్లమెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు సార్ అంటే జీవి మౌలాంకర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క 17వ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు సార్ అంటే ఓం బిర్లా గారు ఉండడం జరుగుతుంది. అదే రాజ్యసభకి స్పీకర్ ఉండరు నాన్న, మనకి చైర్మన్ ఉండడం జరుగుతుంది. రాజ్యసభ చైర్మన్, మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి మొదటి ఉపరాష్ట్రపతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఉండడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు సార్ అంటే జగదీప్ ధీనాకడ్. నన్ను ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు సార్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పనిచేయడం జరిగింది. ఎవరు సార్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొదటి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ దినఖాడ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు సార్ అంటే మనకి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు సార్ అంటే మనకి తమ్మినేని సీతారాం గారు మనకి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు. కానీ ఇటీవల ఏ రాష్ట్ర స్పీకర్గా పనిచేసిన వ్యక్తి చనిపోయారు సార్ అంటే కేరళ, వక్కం పురుషోత్తమన్. ఓకే, ఇతను మిజోరం అండ్ అండమాన్ నికోబార్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. భారతదేశానికి మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్, ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అండ్ రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి వ్యక్తి. ఇతను రెండో ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి పనిచేసిన వ్యక్తిగా కూడా ఎవరు సార్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు సార్ అంటే జగదీప్ ధెనకడ్ అనే వ్యక్తి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. 2022-23లో భారతదేశంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అదేంటి సార్ అంటే 2022-23లో ఈ బొగ్గు టన్నుల ఉత్పత్తి అనేది చూసుకుంటే దాదాపుగా 983 మిలియన్ టన్నులు. ఓకే, 893 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. దీంట్లో మొదటి స్థానంలో ఉన్నది ఏవేవి సార్ అంటే ఒకటి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనేది మనకి ఈ యొక్క బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకో 9 రాష్ట్రాల్లో కూడా మనకి బొగ్గు ఉత్పత్తి అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇటీవల 2022-23లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన ప్రాంతం ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ బొగ్గు ఉత్పత్తి అనేది నిలిచిపోయిందిగా చెప్పవచ్చు. మనకి కాస్త ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది నాన్న. కాబట్టి మొత్తం కూడా ఇటీవల బొగ్గు ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్నది అస్సాం, వెస్ట్ బెంగాల్. మనకి బొగ్గు చూసుకుంటే మనకి భారతదేశంలో ఈ బొగ్గు అత్యధికంగా లభించే ప్రాంతం ఏది సార్ అంటే జురియా. ఏ బొగ్గు గని సార్ మనకి జురియా అనే బొగ్గు గనిలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి. అదే మనకి తెలంగాణలో బొగ్గు నిల్వలు ఏ ప్రాంతంలో ఉన్నాయి సార్ అంటే మనకి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ నది పరివాహక ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అయితే మనకు బొగ్గులో రకాలు ఉంటాయి, ఆంథ్రాసైట్, లెగ్యుమినేట్, బిటుమినస్, ఇలాంటి రకరకాల బొగ్గులు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే అతి లో క్వాలిటీ బొగ్గు మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలోని నైవేలి అనే ప్రాంతంలో లో కాస్ట్ బొగ్గు అనేది లభించడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ బొగ్గుని ఎలా వర్గీకరిస్తారు సార్ అంటే మనకి దాంట్లో ఉండే కార్బన్ పర్సెంటేజ్ ఆధారంగా ఈ బొగ్గుని గ్రేడింగ్ చేయడం జరుగుతుంది మనకి. అలాగ మనకి ఈ యొక్క జురియా అనే ప్రాంతంలో లో క్వాలిటీ బొగ్గు తమిళనాడులోని నైవేలిలో ఉండడం జరుగుతుంది. 2022-23 సంవత్సరానికి అత్యధిక బొగ్గు గనులు అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్నాయి మొత్తం 9 రాష్ట్రాలలో. అండ్ ఇటీవల 2022-23లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన ప్రాంతం ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. 49 కోట్లకు పైగా ఖాతాలు ఉన్నాయి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద. ఇవి తెరవబడి మనకి అంటే ఇటీవల చూడండి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి పట్టణంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఎక్కడైనా నివసించిన వ్యక్తికి భారతీయ పౌరుడైతే అతనికి జన్ధన్ యోజన అనే పథకం కింద ఒక అకౌంట్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇది భారతదేశంలో ఇప్పటికీ ఎన్ని ఖాతాల పైగా ఉన్నాయి సార్ అంటే 49 కోట్లకు పైగా 49 కోట్లకు పైగా ఈ జన్ధన్ యోజన కింద ఖాతాలు తెరవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. దానితో పాటు 2 లక్షల కోట్ల రూపాయల పైగా ఉన్నాయి జన్ధన్
ఖాతాలో జమ చేశారని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా ఈ యొక్క 49 కోట్ల ఈ ఖాతాలలో ఉండడం జరుగుతుంది. అంటే దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా జీరో అకౌంట్స్, మనకి వాడుకలోకి వచ్చి ఉంటుంది మనకి జీరో అకౌంట్స్ అని. దానిలో భాగంగా జన్ధన్ యోజన, దీనిని 2014లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 99% కంటే ఎక్కువ గ్రామాలు బ్యాంకింగ్ అవుట్లెట్ పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేయడం జరిగినది. కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచి. ఈ యొక్క జన్ధన్ యోజన కింద ఏం చేస్తారు సార్ అంటే జీరో అకౌంట్స్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డిజిటల్ అకౌంట్ చేయాలని. అయితే భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ బ్యాంకింగ్ కలిగిన రాష్ట్రం, మొదటి డిజిటల్ బ్యాంకింగ్ కలిగిన రాష్ట్రం ఏది సార్ అంటే కేరళ రాష్ట్రంగా నించోవడం జరిగింది 2022-23 నాటికి. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రం ఏది సార్ అంటే కేరళ రాష్ట్రం. దీన్ని కూడా యాడ్ చేసుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానా. ఓకే, సినిమాటోగ్రాఫ్ బిల్లు 2023 పార్లమెంట్ 31 జూలై 2023న ఆమోదించడం జరిగింది. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో చాలా రకాల చట్టాలను అండ్ చాలా రకాల బిల్లులను ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా సినిమాటోగ్రాఫ్ బిల్లు 2023ను ఈ యొక్క పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఆమోదించడం జరిగినది. అయితే దీనిని జూలై 20వ తారీఖున రాజ్యసభ ఆమోదిస్తే జూలై 31న పార్లమెంట్లోని లోక్సభ ఆమోదించడం జరిగింది. అయితే ఈ యొక్క బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ యొక్క రిలీజ్ అయ్యే సినిమాలు దానికి సంబంధించి ఎవరైనా పైరసీకి పాల్పడితే, అంటే మనకి డైరెక్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన వెంబడే మనకి పైరసీలు చేసి అమ్ముతూ ఉంటే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం కోసం ఈ బిల్లుని చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని 1952లో చేశారు. సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని 1952లో చేస్తే దాన్ని 1984లో సవరించడం జరిగింది. దాని తర్వాత 2023లో మళ్ళీ ఇంకోసారి ఈ సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లుని ఇచ్చేయడం జరిగింది. దానితో పాటు ఎవరైతే పైరసీ ఈ సినిమాటోగ్రాఫ్ యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి 3 నెలల నుంచి 3 సంవత్సరాలకు జైలు శిక్ష, దానితో పాటు 3 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారు. దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే ఆ యొక్క సినిమా రూపొందించడానికి అయిన ఖర్చులో 2 నుంచి 5% జరిమానా కూడా విధించడానికి ఈ బిల్లు రూపొందించడం జరిగినది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. మొదటిసారి చట్టం ఎప్పుడు చేశారు, తర్వాత ఎప్పుడు సవరించారు, మళ్ళీ 2023 ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళీ సవరించడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి. మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ అథ్లెటిక్ యూనియన్ ఏజెస్ ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఈవెంట్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి ఇంటర్నేషనల్ అథ్లెటిక్ యూనియన్ ఏజెస్ ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది 50 కిలోమీటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ని హైదరాబాద్ వేదికగా దీన్ని నిర్వహించనున్నారు. అంటే హైదరాబాద్ ఆతిథ్యం వహించనున్నది. ఈ పోటీలో మాస్టర్ సెగ్మెంట్తో పాటు వ్యక్తిగత టీం ఈవెంట్లో పురుషులు మహిళలు అనే 4 విభాగాలు ఉంటాయి. ఈ ఈవెంట్లో 3 పరుగు పంద్యాలు ఉంటాయి. ఒకటి 21.1 హాఫ్ మారథాన్, 20K మరియు 5K రన్ ఉండడం జరుగుతుంది. మనకి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఇక్కడ నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే హైదరాబాద్. ఇటీవల చూడండి హైదరాబాద్లో ఫార్ములా రేస్ 1 లేదా ఫార్ములా 1 రేస్ ఎక్కడ జరిగింది సార్ అంటే ఫార్ములా రేస్ ఎక్కడ జరిగింది సార్ అంటే హైదరాబాద్లోనే జరిగింది. దీన్ని KTR ఓకే ఎవరు సార్ అంటే మనకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయిన KTR
ప్రారంభించడం కూడా జరిగింది. దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే మనకి వరల్డ్ ఛాంపియన్షిప్, అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే మనకి హైదరాబాద్లో జరగబోతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఈ యొక్క 2023 సంవత్సరానికి తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ అవార్డుని ఎవరు పొందారు సార్ అని మనకి ఇక్కడ ఓకే ఇక్కడ కరెంట్ అఫైర్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఎవరు పొందారు సార్ అంటే భారత ప్రధానమంత్రి 2023 సంవత్సరానికి లోకమాన్య తిలక్ అవార్డుని స్వీకరించడం జరిగినది. అయితే లోకమాన్య తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ 1983లో స్థాపించి ఆగస్టు 1వ తేదీన లోకమాన్య తిలక్ వర్ధంతి నాడు ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. అంటే 1983లో స్థాపించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఈ అవార్డు అనేది అందించడం జరుగుతుంది. ఓకే, దానితో పాటు మనకి ఇటీవల నరేంద్ర మోడీ పొందిన అవార్డులు కూడా చూద్దాం. ఇటీవల ఫ్రాన్స్ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా స్వీకరించారు నరేంద్ర మోడీ గారు. దాని తర్వాత ఇటీవల 2023లోనే ఈ యొక్క పీజీ దేశము అండ్ నుగినియా దేశం యొక్క అత్యున్నతమైన అవార్డులను కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అందుకోవడం జరిగినది. అంటే లోకమాన్య తిలక్ అవార్డు 2023కి ఎవరు అందుకున్నారు సార్ అంటే నరేంద్ర మోడీ గారు అందుకున్నారు. అయితే ఈ యొక్క అవార్డు అందుకున్నారు నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ అవార్డులను అందుకున్నారు సార్ అంటే మనకి పీజీ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డుని అండ్ న్యూగినియా పీజీ దేశం యొక్క అత్యున్నత అవార్డు ఇటీవల 2023 ఓకే 2023లో మనకు జూలైలో ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా అటెండ్ అయితే ఆ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డును కూడా నరేంద్ర మోడీ గారు స్వీకరించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. కాశ్మీర్లో మొట్టమొదటి ప్రైవేట్ మ్యూజియం అరుదైన ఎథ్నోగ్రఫీ లెన్స్తో ప్రకాశిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల చూడండి మ్యూజియానికి సంబంధించి మనకి కరెంట్ అఫైర్లు అనేవి చాలా వస్తున్నాయి మనకి. ఓకే, ఒకసారి ఆర్టికల్ చూద్దాం. మనకి దిగువంత విద్యావేత్త అతికా బానో తన జీవిత కాలంలో 7,000కు పైగా కళాఖండాలను సేకరించి టూరిజం సర్క్యూట్లో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ద్వారా ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన చొరవతో దీన్ని స్థాపించడం జరిగింది. జూలై 21న ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా సోపార్ ప్రాంతంలో అధికారికంగా ఒక ప్రైవేట్ మ్యూజియంని స్టార్ట్ చేయడం జరిగినది. ఓకే, సో ఇది టూరిజం సర్క్యూట్ అండ్ ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి కాశ్మీర్లో మొదటి ప్రైవేట్ మ్యూజియం ఎథ్నోగ్రఫీ ఏంటి సార్ అంటే వివిధ రకాల కళాఖండాలను సేకరించడం జరిగినది. ఇక్కడ వివిధ రకాల కళాఖండాలు 7,000కు పైగా కళాఖండాలు. దానితో పాటు ఇటీవల యుఎస్ఏ భారతదేశానికి చెందిన దాదాపుగా 1,200కు పైగా కళాఖండాలను తిరిగి భారతదేశానికి కూడా అప్పగించింది. చూడండి, మనం నిన్నటి కరెంట్ అఫైర్లో కూడా దీన్ని చెప్పుకున్నాం. ఓకే, తూర్పు భారతదేశానికి ఎన్ని అండ్ దక్షిణ భారతదేశంలో ఎన్ని, ఉత్తర భారతదేశంలో ఎన్ని, పశ్చిమ భారతదేశంలో ఎన్ని కూడా చెప్పుకున్నాం. ఇంకా మ్యూజియం విషయానికి వస్తే అయితే ఇటీవల భారతదేశంలో టాయ్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే మనకి రాజస్థాన్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే రాజస్థాన్ అనే ప్రాంతంలో టాయ్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు మనకి. అండ్ ఆంధ్రప్రదేశ్లో టాయ్ మ్యూజియం ఎక్కడ సార్ అంటే విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, మ్యూజియం. దాంతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
ఓకే, విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. కొంచెం యాడ్ చేసుకోండి. కళాఖండాలు అన్నప్పుడు యుఎస్ఏ నుంచి మనం కళాఖండాలు కొన్ని తీసుకొచ్చాం. ఇటీవల నరేంద్ర మోడీ ఆ యొక్క యుఎస్ఏ దేశంలో సెనెట్లో ప్రసంగించిన సందర్భంగా మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మ్యూజియం, ప్రైవేట్ మ్యూజియం కాబట్టి ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో టాయ్ మ్యూజియంలో ప్రపంచంలో అతిపెద్ద టాయ్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్. అండ్ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం టాయ్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం సార్ అంటే మనకి ఈ యొక్క విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే, భారతదేశంలోని అతిపెద్ద డైమండ్ కార్యాలయాన్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎలాంటి క్వశ్చన్ పడినా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న. భారతీయ అమెరికన్ హర్షవర్ధన్ సింగ్ 2024 యుఎస్ఏ అధ్యక్షుడు రేస్లో ఉండబోతున్నాడు. ఓకే, ఇటీవల చూడండి ఈ పేర్లు మనకి వీళ్ళు భారతీయ సంతకు చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, 2024 యుఎస్ఏ అధ్యక్ష ఎన్నికలలో ఈ యొక్క హర్షవర్ధన్ సింగ్ 3వ భారతీయ అమెరికన్గా ప్రవేశించబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ అండ్ వివేక రామస్వామి 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనుతున్నట్లు రిపబ్లికన్ అభ్యర్థి కోరుతున్నట్టు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఉండడం జరుగుతుంది. 2017-21లో న్యూజెర్సీ గవర్నర్గా రిపబ్లిక్ ప్రైమరీలో, 2018లో హౌస్ సీట్ మరియు 2021లో సెనెట్లో ప్రవేశించడం జరిగింది హర్షవర్ధన్ సింగ్. ఇటీవల చూడండి మనము ఈ యొక్క యుఎస్ఏకి సంబంధించి భారతీయ అమెరికన్ సంబంధించి మనం చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఇటీవల మనకి యుఎస్ఏ అడ్మినిస్ట్రేట్లో చూసుకుంటే నీరా టండన్ కావచ్చు అండ్ వివేక్ మూర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా యుఎస్ఏలో భారతీయులుగా ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుంది. దానితో పాటు ప్రజెంట్ యుఎస్ఏ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే జో బైడెన్. ఎవరు సార్ మనకి జో బైడెన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటే కమలా హారిస్. ఈ కమలా హారిస్ ఎవరు సార్ అంటే భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా చెప్పవచ్చు. అయితే మనకి ఈ యొక్క అధ్యక్ష రేసులో ఉన్న వాళ్ళు ఎంతమంది సార్ అంటే 3. ఒకరు నిక్కీ హేలీ అండ్ వివేక రామస్వామి అండ్ హర్షవర్ధన్ సింగ్ అనే 3 వ్యక్తులు ఉండడం జరుగుతుంది. ఓకే, దానితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోండి. యుఎస్ఏ జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, కమలా హారిస్. దాంతోపాటు ఇటీవల అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని ఆ దేశ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం కూడా జరిగినది. ఓకే, ఇటీవల పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ను కూడా అరెస్ట్ చేశారు. చూడండి, ఇమ్రాన్ ఖాన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికంటే ముందు ఉన్న నవాజ్ షరీఫ్ను కూడా ఈ యొక్క పాకిస్తాన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ను కూడా అరెస్ట్ చేయడం జరిగినది. కాబట్టి ఇది మనకు జరిగిన కరెంట్ అఫైర్లో భాగంగా యుఎస్కి చెందిన కరెంట్ అఫైర్గా చెప్పవచ్చు. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. ఇవన్నీ కూడా మనకి ఇతర న్యూస్ పేపర్ అంటే మనకి ముఖ్యంగా ఏవి సార్ అంటే మనకి హిందూ చాలామంది కామెంట్లో తెలియజేసింది ఏంటంటే సార్ కరెంట్ అఫైర్ ఎలా చదవాలా, డైలీ కూడా మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే స్టేట్ పేపర్లు ఆంధ్రప్రదేశ్ అయితే ఈనాడు సాక్షి, ఇంకా తెలంగాణ వాళ్ళైతే ఈనాడు సాక్షితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన ఒక న్యూస్ పేపర్ ఉంది కదా, ఆ న్యూస్ పేపర్ని కూడా చదవండి. అయితే దీంట్లో
చేస్తూ పాటు ఇంకా ఇంగ్లీష్ పేపర్ ఏవైనా చదవాలి అనుకుంటే ఏది సార్ అంటే హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ని కూడా కవర్ చేయండి. ఓకే, దీన్ని ప్రతి కరెంట్ అఫైర్ను కూడా జనరల్ స్టడీస్తో లింకప్ చేయండి. అప్పుడే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వెబ్సైట్స్ దాని నుంచి స్వీకరించినవి. కాబట్టి డైలీ కూడా కరెంట్ అఫైర్ని మేము మీ ముందు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానితో పాటు ఈ యొక్క మీకు ఏవైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, మీ స్వామి సార్. జై హింద్.